వెల్కమ్ బ్యాక్. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల తాడేపల్లిలోని సీఎం నివాసానికి రానున్నారు. ఈ నేపథ్యంలో సోదరుడు సీఎం జగన్ను కలవనున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడి పెళ్లికి సోదరుడి జగన్ను ఆహ్వానించనున్నారు. షర్మిలతో పాటు విజయమ్మ, అనిల్, రాజారెడ్డి జగన్ నివాసానికి వెళ్లనున్నారు. అయితే ఇప్పుడు అన్నా చెల్లెల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజారెడ్డి పెళ్లితోనైనా జగన్ షర్మిల కలవనున్నారా అన్నది చర్చనీయాంశమైంది. కుమారుడి పెళ్లి కోసమే షర్మిల భేటీ సాగునుందా లేదా ఇతర అంశాలపై చర్చిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇప్పటికే షర్మిల సీఎం జగన్ కలవడానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ భేటీ ఎలా ఉండబోతుంది అంటున్నారు? అంటే రాజారెడ్డి మ్యారేజ్ కోసమే కలవడానికి వెళ్తున్నారా, లేదంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? శాలిని, మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తన సోదరి షర్మిల అయితే మరి కాసేపట్లో 4ంటికి అయితే కలవబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అయితే ఒక షర్మిల కలయిక అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న దాదాపు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రెండోసారి కలవడం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే ముఖ్యమంత్రి గెలుపులో అయితే ఒక కీలక భూమిక పోషించినటువంటి షర్మిల అనంతరం పరిణామాల నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జగన్ తో విభేదించి తెలంగాణలో ఒక కొత్త నూతన పార్టీని ప్రారంభించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డిని తన సోదరి కలవడం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు తీవ్రమైన చర్చ అయితే స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇప్పటికి ఏదైతే ప్రధానంగా అంటే ఇంత హాట్ టాపిక్ గా మారడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డితో విభేదించినటువంటి షర్మిల ఈ రోజు కలవటమే కాదు, ప్రధానంగా రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీలో తనకున్నటువంటి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తున్నట్లు కూడా ప్రకటించడం. ఈ నేపథ్యంలో తీసుకున్నట్లయితే ఒక అన్నకి ఒక యాంటీగా రేపటి నుంచి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పావులు కదుపుతూ తన అన్నకి వ్యతిరేకంగా కూడా గలం తిప్పబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు కలవడం చూసుకున్నట్లయితే రాజకీయ వర్గాలైతే తీవ్రమైన ఒక చర్చ అయితే ప్రారంభమైంది. కానీ దీంతో పాటు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇటు రాజమండ్రిలో ఏదైతే ఉన్నాడో కాకినాడలో రంగరాయ యూనివర్సిటీలో ప్రస్తుతానికి అయితే పెన్షన్లు ఏదైతే నూతనంగా సామాజిక పెన్షన్లు 3000 చేశారో ఈ కార్యక్రమంలో అయితే ఇప్పటికే కాకినాడలో ఉన్నారు. కానీ షర్మిల 4ంటికి వస్తున్నట్లయితే మనకు అధికారికంగా అయితే సమాచారం అయితే అందింది. ముఖ్యమంత్రి చూసుకోవాలి ఇప్పుడు కాకినాడలో ఉన్నారు. కాకినాడ నుంచి షర్మిల వచ్చిన టైంకి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు లేదా అన్నది కూడా ఇప్పటివరకు కూడా అధికారికంగా ఇంకా ధృవీకరణ అయితే కాలేదు. కానీ కలుస్తారు అని చెప్పేసి కదా షర్మిల వర్గం నుంచి అయితే వస్తున్నాడు. షర్మిలతో పాటు షర్మిల, విజయంతో పాటు రాజారెడ్డి ఏదైతే షర్మిల కుమారుడు దీంతో పాటు ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే షర్మిలతో నేను ఉంటానని చెప్పినటువంటి ఎవరైతే ఆర్కే ఉన్నారు, ఆర్కే కూడా షర్మిలతో కలిసి నేను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళబోతున్నానని చెప్పి మరి కాసేపటి ప్రకటించడం చూశాను. ఈ నేపథ్యంలో అయితే ఒక రాజకీయ వర్గంలో తీవ్రమైన ఒక చర్చ అయితే ప్రారంభం. ఏం జరగబోతుంది అంటే కేవలం ఒక తన కుమారుని పెళ్లి పత్రికనే మాత్రం ఇవ్వడానికే వచ్చిందా, లేకపోతే ఏదైతే రాజకీయ చర్చ నడుస్తుందో అంటే రేపు పొద్దున ఆ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోబోతున్నారు కనుక ఈ మధ్య అంటే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే రాజకీయాల మధ్యలో ఒక అన్నా చెల్లెల మధ్యలో ఉన్న ప్రధానంగా చర్చకొచ్చే సందర్భాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలైతే పెద్ద ఎత్తున అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఈ రోజు తీసుకున్నట్టు ఒక పెద్ద ఎత్తున ఒక చర్చగా అయితే షర్మిల ఒక కేంద్ర బిందువుగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరద్దు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన మొన్నటి వరకు దుమ్మెత్తి పోసినటువంటి షర్మిల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో పార్టీలను విలీనం చేయటం, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి ఒక కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకునే ప్రక్రియ కూడా కాబోతుంది. 2024 ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో మరి అన్నకి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తారా, లేకపోతే తనలో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ గా
తన అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి పావులు కదుపుతారని ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరుగుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో అయితే ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్ర బిందువు కానీ దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చాంశంగా అయితే మారేటట్లుంది. మరి కాసేపట్లో అయితే షర్మిల అయితే వైఎస్ఆర్ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీసర్ రానున్నారు, కానీ ముఖ్యమంత్రి యొక్క ఆ ఇంటర్లో ఆ కార్యాలయానికి సీఎం కార్యాలయానికి వస్తారా లేదా అని కూడా ఒక వేచి చూడాల్సిన పని ఉంది. ఎందుకంటే మళ్ళీ మరి కాసేపట్లోనే ఢిల్లీ పైన అవ్వాల్సిన ఇది కూడా ఏదైతే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల కలవలేక నేపథ్యంలో కూడా ఢిల్లీ పైన అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కలుస్తారా కలవరా షర్మిల కలదు పెద్ద ఎత్తున చర్చ అయితే ఒక సందిగ్ధత నెలకొందని మనం చెప్పాలి. చల్ని కృష్ణ, అదే విధంగా అంటే రాజారెడ్డి పెళ్లితోనైనా అన్నా చెల్లెలు కలుస్తారని అనుకోవచ్చా? మరోవైపు వైఎస్ఆర్ అభిమానులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు అన్నా చెల్లెలు కలుస్తున్నారు అంటే? ప్రధానంగా అయితే షర్మిల వచ్చేది ఈ రోజు కలయిక మాత్రం కేవలం రాజారెడ్డి వివాహ శుభలేఖ ఇవ్వటానికే వస్తున్నాను, ఆ కేవలం ఆ విషయాలు మాత్రమే మాట్లాడతాము అని మాత్రమే చెప్తున్నా అయితే పరిస్థితి అయితే ఉన్నా కూడా, కానీ రాజకీయ చర్చ మాత్రం ప్రధానంగా వచ్చేట్టు కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గెలుపులో అది కీలక పాత్ర పోషించినటువంటి షర్మిల ఆనాడు ముఖ్యమంత్రి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ రోజు ఇచ్చి ఈ రోజు మళ్ళీ రివర్స్ గిఫ్ట్ ఎక్కడిస్తుందో అని చెప్పేసి ఆ రాజకీయ వర్గాల్లో అంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ ఒక ప్రధానమైన చర్చ అయితే నడుస్తుంది. రివర్స్ గిఫ్ట్ ఇవ్వబోతుంది షర్మిల అనే ఒక ప్రధానమైన చర్చ అయితే నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.